హుస్సేన్ సాగర్కి సమీపంలో నౌబత్ పహాడ్ కొండపై ఈ బిర్లా సైన్స్ సెంటర్ ఉంది. ఇది బిర్లా టెంపుల్కి ఆనుకునే ప్రక్కనే ఇది ఒక వీధిలో ప్రక్క వీధిలో ఈ బిర్లా సైన్స్ సెంటర్ ఉంటుంది. మనం 10:30కి ఇది ఓపెన్ చేస్తారు, సాయంకాలం 8:30 వరకు ఉంటుంది. ఈ సైన్స్ సెంటర్లో పూర్తిగా ఒకరోజు మనం కేటాయించవలసి ఉంటుంది. ఇదిగో లోపలికి వచ్చాక మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ని బుకింగ్ కౌంటర్ ఉంటుంది. యాంటీ గ్రావిటీ కోన్, ఈ కోన్ ఆకారంలో ఉన్నటువంటిది ఇది ఎత్తు నుంచి పల్లానికి స్క్రోల్ అవుతుంది. మామూలుగా మనం కదిపితే స్క్రోల్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. ఎత్తు నుంచి పల్లానికి వెళ్ళటం సహజం, కానీ పల్లం నుంచి ఎత్తుకు రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎవరు ఏమీ చేయకుండానే మళ్ళా యథాస్థానానికి ఎత్తులోకి వచ్చేసింది అది. నాకు చూడండి, ఇది నేను తలకిందులుగా అద్దంలో తలకిందులుగా కనపడ్డాను. ఇంకొక అద్దంలో చూడండి కుంచుకుపోయాను. ఇక్కడ చూడండి, అసలు నా మొహమే కనపట్టలేదు, నా కాళ్ళు మా నడుం భాగం కనపడుతుంది. ఎవరండి ఇది? నేనేనా? అసలు మొహమే కనపట్టలేదు, కాళ్ళు పైకి రివర్స్లో ఉన్నాయి. నవ్వుకోలేక చచ్చాను అనుకోండి నిజంగా. డే అండ్ నైట్ ఓవర్ ఇండియా 2003 ఫిబ్రవరి 1న మన ఇండియన్ బోర్న్ అమెరికన్ ఆస్ట్రోనాట్ కల్పన చావ్లా మరి ఒక స్పేస్ షటిల్లో వెళ్తూ మరణించారు కదా. ఆమె తీసినటువంటి ఇండియా పటం ఇండియాలో పగలు ఎలా ఉంది, రాత్రి ఎలా ఉంది, అంతరిక్షంలోంచి చూసినట్లయితే అనే దాన్ని వివరిస్తూ ఫోటోలు తీశారనమాట. మరి ఒక మహిళామణి చాలా సాహసంతో చేసినటువంటి యాత్ర అది. స్పేస్ మ్యూజియం హాల్లో మొత్తం ఈ అంతరిక్షానికి సంబంధించి చరిత్ర అంతా మరి ఏ విధంగా మొదలయ్యింది అనే దాని నుంచి పూర్తి వివరాలు ఉన్నాయి. ఇదిగో మొట్టమొదటిది ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట ఉపగ్రహానికి సంబంధించి దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, దేనికోసం దాన్ని తయారు చేశారు, దాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మరి ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఉపయోగిస్తుంది. ఇదిగో ఐఆర్ఎస్ ఉపగ్రహానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడు విడుదల చేశారు, దాన్ని దేనికోసం విడుదల చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మనం అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ని రిలీజ్ చేశారు కదా. ఇక్కడ మరి రాకెట్ లాంచర్స్ వాటి యొక్క నమూనాలు ఎగ్జిబిట్ చేశారు. ఇదొక రాకెట్ లాంచర్, మన ఇండియా ప్రయోగించినటువంటి రాకెట్ లాంచర్స్ ఉపగ్రహాలు. ఈ రాకెట్ లాంచర్ చివరిని ఉపగ్రహం ఉంటుందన్నమాట.